ఉదయం 10 బాప్తిస్మం పొందగోరేవాళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్లో వీక్షించేవాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు, సన్నిధిలో రక్షణ పొందగోరినటువంటి వాళ్ళు తప్పకుండా ఉదయం 10 గంటలకల్లా ఉంటే ఒక జత బట్టలు తెచ్చుకో, లేకపోతే అంతుండ్రా. అయితే మారు మనసు మాత్రం ఖచ్చితంగా పొంది ఉండాలి. ప్రభు నామంలో ప్రార్థన చేసి ఉండాలి. యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాలను గురించి తెలిసి ఉండాలి. ఈ కనీసపు అవగాహన ఉంటే రా, నువ్వు పాపివని నీకు తెలిసి ఉండాలి. నీ పాపాల కోసం యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని గ్రహింపు నీకు ఉండాలి. అలాగే రక్షణ పొందిన వారిని తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు 2వ రాకడలో వస్తున్నాడన్న సంగతి కూడా నీకు తెలిసి ఉండాలి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని, మృతులను కూడా సజీవులుగా యేసయ్య పునరుద్ధానం చెందిస్తాడనే విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ నాకున్నాయి అన్న అంటే రా. ఒకటి మారు మనసు, రెండవది ప్రభు నామంలో ప్రార్థన చేసిన అలవాటు. కనీసం ప్రార్థన చేసిన, కనీసం ఒక్కసారైనా 2 సార్లైనా కనీసం ప్రార్థన, ప్రభువు నామమున ప్రార్థన చేసి అన్నాడు అననీయ. కాబట్టి ప్రభువు నామమున ప్రార్థన చేసి, అది 2వ క్వాలిటీ. 3వది ఏంటి? యేసు శిలువ మరణ పునరుద్ధానాలు. నేను పాపిని, నా కోసం యేసయ్య శిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వారిని తీసుకొని వెళ్ళడానికి యేసయ్య మళ్ళీ 2వ రాకడలో రాబోతున్నాడు. దాదాపు అన్నీ తెలుసు మీకు. కాబట్టి తెలియకపోతే అవసరమైతే తెలిసిన వాళ్ళని అడిగిన తెలుసుకొని బుధవారానికల్లా వచ్చేస్తే బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. ఇంతే సంగతులు, దేవుని వాక్యం. Download ShareChat.